కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 183 పేజ్, 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం చివరి మాటలు చదువుతాను. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రము, ఓ పత్రం. ఆ పత్రం ఏ పత్రం? అది రుణపత్రం. మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం, వాళ్ళకేం రాయాలి? రాయాలి? నోటు రాయాలంటే అలవాటు అయిపోయి ఆ పేరు నోటు రాయాలి. ఏ నోటు రాయాలి? నోటు కాదు అనేది దాన్ని. మళ్ళీ ఇంగ్లీషు, ఈరోజు అంతా ఇంగ్లీష్ వస్తుంది మీకు. ప్రామిసరీ నోట్ అంటారు దాన్ని. ఏంటంటే రుణపత్రం. అంటే నేను రుణం తీసుకున్నాను అని వ్రాతపూర్వకమైన పత్రం అన్నమాట. దాని మీద ఎందుకు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, కారణం ఉంటుంది. నా కుటుంబ ఖర్చుల నిమిత్తం అనే మాట అన్నమాట. దాన్ని రుణపత్రం అంటారు. నీవు రుణం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి పత్రం ఇవ్వాలి. అదే గుర్తు నువ్వు తీసుకున్నట్టుగా. మనం అప్పు తీర్చలేకపోయాం, అది సమస్య. తీర్చలేని రుణం. ఎందుకంటే వాక్యం రాయబడ్డది, మనము పాపమునకు అమ్మివేయబడ్డాం. చూసారా? పాపము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? అమ్మేసతడు చేస్తుంది. అమ్మివేయునట్లుగా హాస్పిటల్కి ఒక ఆయన తీసుకొస్తే కాళ్ళన్నీ వాసిపోయినాయి, ముఖమంతా వాసిపోయింది. పేదల్లాగా కనిపించారు నాకు. కానీ వాళ్ళు ఒకానప్పుడు కారంచేడు నుంచి వచ్చారు. ధనికులు అంటండి వాళ్ళు. కానీ ఆయన దురలవాట్ల వల్ల 70 పైన ఉన్న ఎకరాలని అమ్మేశాడు. దురలవాట్లకి పోగొట్టుకున్నాడు. 70 రూపాయలు లేని స్థితిలో హాస్పిటల్కి వచ్చారు. అమ్మివేయబడ్డాడు ఆయన. వాళ్ళ భార్య చెప్తుంది, నేను అన్నాను ఆమెని, అందరూ విడిచిపెట్టారా మమ్మల్ని, మేము లేనోళ్ళం కాదు, ధనవంతులు అందరికన్నా. కానీ ఈరోజు తన యొక్క దురలవాట్లు మేము అన్నీ అమ్మేసుకునేటట్టు చేసి మేము అమ్మివేయబడిన వాళ్ళు అయ్యాం, అందరికీ భారం అయ్యాం. చూసారా? మన పాపపు స్థితి ఇలాంటిదే. 3 మాటలు. పాపము నిన్ను ఆకర్షిస్తుంది, పాపము చేసినంతసేపు నీకు ఆనందం ఇస్తుంది, పాపము చివరికి నీకు ఆవేదన మిగులుస్తుంది. మళ్ళీ చెప్తాను, పాపము ఆకర్షిస్తుంది, పాపము చేసినంతసేపు ఆనందం ఉంటుంది, కానీ చివరికి మిగిలేది ఎవరు తీర్చాలి ఆవేదన? ఇదే పౌలు గారి కేక. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపించాలి? ఇదే పత్రం, రుణపత్రం. ఎవరు తీర్చాలి నా అప్పు? ఎవరు తీర్చాలి నా రుణం? నాకు విడుదల ఎలా కలుగుతుంది అనేది ప్రశ్న. నేటి దినాన మానవుడు ఏం చేస్తున్నాడంటే, తన పాప భారాన్ని, తన రుణపత్రాన్ని తీర్చడానికి మనిషి ప్రయత్నాలు ఎన్నో. యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, ఎన్నెన్నో. రోజు వింటున్నారు కదా, కర్ణాటకలో, కింది కర్ణాటకలో, దక్షిణ కర్ణాటకలో అక్కడ చాలామంది ఆడపిల్లలు చంపేశారు, పూజ చేశారు. గత 20 సంవత్సరాలకు పైన ఒక వ్యక్తి, పారిశుద్ధ్య కార్మికుడు బయటకు వచ్చి, నా మనస్సాక్షి నన్ను ఉండనివ్వలేదు, నేను చెప్పకుండా ఉండలేను నేను అని చాలా విషయాలు చెప్పాడు. అవి ప్రస్తావించడానికే చాలా భయానకంగా ఉన్నాయి. ఏం జరిగిందో తెలుసా? అక్కడ భయంకరమైన పరిస్థితులు. కర్ణాటకకి ఆ ప్రాంతంలో భయంకరమైన పూజలు జరుగుతాయంట. నేను చదివాను, నేను వాటన్నిటినీ ఓపెన్ చేసి చదివాను. ఏం జరుగుతుంది అక్కడ అసలు? ఈ హత్యల కారణం ఏంటంటే అక్కడ భయంకరంగా నాటి నుండి నేటి వరకు ఆడపిల్లల్ని
సగం చంపేసి నగ్నంగా పడుకోబెట్టి వారి మీద కూర్చొని ఆ దేవతల ముందు పూజలు చేస్తారు. ఆ ఆడపిల్లల్ని తెరిచి తర్వాత వారిని చంపేసి పాడు చేసి, ఒకళ్ళు కాదు, 4-5 ఆ దేవతకు బలి అర్పించటం. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇందాక ఒక మాట చెప్పాను మీకు. ఏం చెప్పాను? అమ్మోనీయులు ఎవరి సంతానం అని చెప్పాను? లోతు చిన్న కూతురు. వారు మొలెకు అనే దేవతను ఆరాధిస్తారు. ఆ మొలెకు దేవతకి చిన్నపిల్లల్ని ఎలా ఇస్తారు? బలిస్తారు. అలాంటిదే దేవతల బలి. ఇది సాతాను క్రియలు ఇవన్నీ. ఈ బలులకి కారణం బహుశా అది అయి ఉండొచ్చు అని చాలామంది మేధావులు, జ్ఞానవంతులు, నేను అక్కడ ఆచారాలు ఏంటో చదవడం ప్రారంభించాను. నేను గత జరిగిన దగ్గర నుంచి ఎన్నెన్నో విషయాలు, భయం కొలిపే విషయాలు. ఎంతమందిని చంపారో లెక్కలేదు. తువ్వేకుంది శవాలు, ఆడపిల్లల్ని బలి ఇవ్వాలి అక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనిషిలో పాప ప్రవృత్తి ఎంతగా పెరిగిపోతుందో చూసారా? ఈ చివరి దినాల్లో మనుషుల్లో ఉన్న క్రూరత్వం ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుందా? ఎవరు తీర్చలేని రుణం మన పాప భారం, మోయలేని భారం నా పాప భారం. ఎవరు తీర్చాలి? ఇదిగో వాక్యంలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి. ఎవరు తీర్చలేరు. మన రుణపత్రాన్ని తన రక్తమును కార్చి, అవును, ఓ పాట పాడతారు సండే స్కూల్లో. ఇప్పుడు ఆ పాట ఉంది, యేసు చచ్చి తీర్చెను నా అప్పు, హీ నెబాలిష్డ్. మన రుణం, ఆయన చచ్చిపోయాడు, ఆయన రక్తమును కార్చి మనకు విరోధముగా ఉన్న రుణపత్రాన్ని కొట్టివేసెను. అప్పు తీర్చిన తర్వాత నీ చేతికి ఏమి ఇవ్వాలి చెప్పండి? ఏమి ఇవ్వాలి? నువ్వు ఇదివరకు ఏం అప్పు తీసుకున్నావు, ఆ పత్రం నీ చేతికి ఇవ్వాలా లేదా? ఇచ్చినప్పుడు ఇదిగో అప్పు తీర్చబడిందని దాన్ని ఏం చేస్తావు? కొట్టివేస్తే ఇక చెల్లైపోయింది. నీకు ఏమాత్రం నేను ఇక బాకీ. ఏసై చేసింది అదే. పాపమున కమ్మివేయబడిన మనం, అపవాది చెరలో ఉన్న మనం, అపవాదికి దాని దూతలకు ఏర్పాటు చేసిన నిత్య నరకానికి వెళ్ళవలసిన మనల్ని, నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన రక్తమును కార్చి తిరిగి కొన్నాడు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని, మనం ఇప్పుడు దేవుని సొత్తు.